భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 280 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు, అలాగే సెకండరీ హెల్త్ లో మరో 97 డాక్టర్ పోస్టులు భర్తీ చేయబోతున్నారు. వీటికి ఈ నెల 4 నుంచి 13వ తేదీ వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరించబోతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులు భర్తీ కానున్నాయి. అందుకోసం భారీగా ఖాళీలను భర్తీ చేసేందుకు విడివిడిగా 2 నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ప్రజా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ పరిధిలో ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు 280 సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఖాళీల భర్తీ కోసం మరి ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ ఖాళీల్లో రెగ్యులర్ ప్రతిపాదికన జరిగే నియామకాలతో పాటు బ్యాక్లాగ్ పోస్టులు కూడా కలిసి ఉన్నాయి. నోటిఫికేషన్ ప్రకారం ఎంపికైన వారిని పిహెచ్సిలు ఇతర వైద్య సంస్థల్లో నియమిస్తారు. అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. http:/ap.msrb.gov.in/msrb అనే వెబ్సైట్ లో దరఖాస్తు ఫామ్ ఉంటుంది. డిసెంబర్ 4 నుంచి 13వ తేదీ వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునేకు అవకాశం ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి ఈ పోస్టులు ఏవైతే ప్రభుత్వం భర్తీ చేయబోతోందో వీటికి అర్హత ఆసక్తి ఉన్నటువంటి వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక సెకండరీ ఆసుపత్రుల్లో మరో 97 డాక్టర్ పోస్టుల భర్తీ. డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఏపీవీవీపీ పరిధిలో 97 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ జనరల్ ఖాళీల కోసం మరో నోటిఫికేషన్ జారీ అయింది. వీటిలోనూ రెగ్యులర్ బ్యాక్లాగ్ పోస్టులు కలిసి ఉన్నాయి. అర్హతలు, మార్గదర్శకాలు http://apmsrb.ap.gov.in/msrb లేదా https://hmfw.ap.gov.in లేదా https://cfw.ap.nic.in వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. అర్హతలు, వివరణాత్మక మార్గదర్శకాలు వెబ్సైట్ లో అందుబాటులో ఉన్నాయి. దరఖాస్తు ఫామ్ కూడా ఆన్లైన్ లో అందుబాటులో ఉంటుంది. డిసెంబర్ 4 నుంచి 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. మరి సెకండరీ ఆసుపత్రుల్లో కూడా మరి 97 డాక్టర్ పోస్టులు అనేవి భర్తీ చేయబోతున్నారు. మరి వీటన్నిటికీ దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు డిసెంబర్ 4 నుంచి 13వ తేదీ వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. మరి వీటికి వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చి 15వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. ప్రభుత్వానికి టైం టేబుల్ పంపిన పాఠశాల విద్యాశాఖ. దాంతో పాటు ప్రభుత్వ పాఠశాలల 10వ తరగతి విద్యార్థుల కోసం 100 రోజుల ప్రణాళిక రూపకల్పన. సెలవు రోజుల్లోనూ ప్రత్యేక తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశం. సెలవు రోజులను మినహాయించాలని ఉపాధ్యాయ సంఘాల డిమాండ్. మార్చి 15 నుంచి 10వ తరగతి పరీక్షలు. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలను మార్చి 15వ తేదీ నుంచి నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. మార్చి నెలాఖరు కల్లా పరీక్షల ప్రక్రియను పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు పరీక్షల టైం టేబుల్ ను ప్రభుత్వ పరిశీలనకు పంపించినట్టు తెలిసింది. ఇతర పరీక్షల షెడ్యూల్ కూడా పరిగణనలోకి తీసుకుని 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేసే అవకాశం ఉంది. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకని పాఠశాల విద్యాశాఖ 100 రోజుల యాక్షన్ ప్లాన్ ను విడుదల చేసింది. టైం టేబుల్ తో కూడిన ప్రణాళికను పాఠశాల విద్యా డైరెక్టర్ విజయరామరాజు సోమవారం రాష్ట్రంలోని అన్ని మేనేజ్మెంట్లలోని ఉన్నత పాఠశాలకు పంపించారు. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 6 సెషన్లలో తరగతులు నిర్వహించాలని, ఈ నెల 1వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ వరకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు పరీక్షలపై భయం పోయేలా స్లిప్ టెస్టులు నిర్వహించాలని, చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. ఆదివారాలతో పాటు సెలవు దినాల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించాలని స్పష్టం చేశారు. శిక్షణ అనంతరం విద్యార్థులను ఇంటికి పంపే వరకు ఉపాధ్యాయులు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ నెల 7వ తేదీన జరిగే పేరెంట్స్ టీచర్ సమావేశంలో దీనిపై చర్చించాలని, ఉపాధ్యాయులు సెలవు రోజుల్లో పనిచేసేందుకు ప్రత్యేక CCL మంజూరు చేస్తామని చెప్పారు. మెరిట్ విద్యార్థులకు అదనపు అభ్యాసాలు ఇవ్వాలని, అభ్యాసన ప్రణాళికలను తల్లిదండ్రులకు కూడా వివరించాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. సెలవు రోజులను మినహాయించాలి. 10వ తరగతి యాక్షన్ ప్లాన్ షెడ్యూల్లో సెలవు రోజులను మినహాయించాలని విద్యాశాఖను ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు సివి ప్రసాద్ కోరారు. ఇంకా సిలబస్ పూర్తి కానందున కార్యాచరణ ప్రణాళికను సమ్మేటివ్ 1 పరీక్షల అనంతరం ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థులకు ఉదయం సాయంత్రం అల్పాహారం అందించాలని, సగటు విద్యార్థి ఉత్తీర్ణత శాతాన్ని సాధించేలా ప్రతి సబ్జెక్టుకు ముఖ్య ప్రశ్నలను రూపొందించి పుస్తకాలు అందించాలని వారు కోరడాన్ని మనం చూస్తూ ఉన్నాం.
మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు మార్చి 15వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 100 రోజుల ప్రణాళికను 10వ తరగతి విద్యార్థుల కోసం రూపొందించింది. అయితే ఇందులో సెలవు రోజులు అనగా ఆదివారం, సెకండ్ సాటర్డే ఇటువంటి రోజుల్లో కూడా పని చేయాలని చెప్పడంతో ఉపాధ్యాయులు మరి సెలవు రోజులు మినహాయించి షెడ్యూల్ విడుదల చేయాలి అని కోరడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక ఈ నెల 8వ తేదీన జాతీయ ఉపకార వేతన పరీక్ష అనగా NMMS పరీక్ష ఈ నెల 8వ తేదీన జరగబోతోంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో జాతీయ ప్రతిభా ఉపకార వేతన పరీక్ష NMMS ఈ నెల 8న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుందని DEO నారాయణ తెలిపారు. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల హాల్ టికెట్లు ప్రభుత్వ పరీక్షల సంచాలకుని కార్యాలయ వెబ్సైట్ నుంచి పాఠశాల లాగిన్ లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. పాఠశాల యూడైస్ కోడ్ ద్వారా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. కాబట్టి ఈ నెల 8వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు NMMS పరీక్ష అనేది జరగబోతోంది. కాబట్టి ఎవరైతే NMMS పరీక్షకు అప్లై చేశారో అటువంటి విద్యార్థులు మరి ఈ విషయాన్ని గమనించాలి. ఇక మార్చి 24 నుంచి DYEO AE పోస్టులకు రాత పరీక్షలు 2023 నుంచి 24 వరకు ఏపీపీఎస్సీ విడుదల చేసిన 3 నోటిఫికేషన్లోని వివిధ పోస్టులకు మార్చి 24 నుంచి 24వ తేదీ వరకు రాత పరీక్షలు నిర్వహించనున్నట్టు ఏపీపీఎస్సీ అధికారులు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఒక్కో పోస్టుకు పేపర్ 1, పేపర్ 2 పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 24, 25వ తేదీల్లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో అసిస్టెంట్ లైబ్రేరియన్ కు, 25న పర్యావరణ నియంత్రణ మండలిలో అసిస్టెంట్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ AE పోస్టులకు, 25, 26వ తేదీల్లో పర్యావరణ నియంత్రణ మండలిలో అనలిస్ట్ గ్రేడ్ 2 పోస్టులకు, 26, 27వ తేదీల్లో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ DYEO పోస్టులకు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇక మే 18వ తేదీన JEE అడ్వాన్స్డ్ ఎగ్జామ్ షెడ్యూల్ ను విడుదల చేసిన IIT కాన్పూర్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IIT-లో 4 ఏండ్ల బీటెక్ సీట్ల భర్తీకి నిర్వహించే JEE అడ్వాన్స్డ్ పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షను జాతీయంగా 2025 మే 18న నిర్వహించనున్నట్టు IIT కాన్పూర్ తెలిపింది. అడ్వాన్స్డ్ పరీక్షలో 2 పేపర్లు ఉంటాయి. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పేపర్ 2 కు పరీక్షను నిర్వహిస్తారు. అభ్యర్థులు 2 పేపర్లకు హాజరవడం తప్పనిసరి. ఇప్పటికే JEE మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా 23 IITలు ఉండగా వీటిలో 17,740 బీటెక్ సీట్లు ఉన్నాయి. మరి ఈ బీటెక్ సీట్లు సాధించాలి అనుకునేటటువంటి విద్యార్థులు మరి ఐఐటిలో సీట్లు సాధించాలనుకునేటటువంటి వారు ఈ JEE అడ్వాన్స్డ్ ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి బీటెక్ ఐఐటీల్లో చేయాలనుకునేటటువంటి వారు ఈ విషయాన్ని గమనించాలి. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.